మన ప్రపంచం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఈ వీడియోలో మీరు ప్రపంచంలోని 5 అద్భుతమైన మరియు మిస్టరీలతో నిండిన విషయాలను తెలుసుకోబోతున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఇప్పటివరకు వీటికి పూర్తి సమాధానం చెప్పలేకపోయారు. పురాతన నిర్మాణాలు, అద్భుతమైన సహజ అద్భుతాలు మరియు మానవుని అర్థంకాని రహస్యాలు ఈ వీడియోలో మీకోసం ఉన్నాయి. చివరి వరకు చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. నంబర్ 1, సూర్యద్వారం, బొలీవియా. గేట్ ఆఫ్ ది సన్, బొలీవియా. దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో సూర్యద్వారంగా పిలిచే ఈ కట్టడం ఇప్పటికీ ఓ మిస్టరీయే. దీన్ని మీరు చూడాలంటే తివానాకు అనే నగరానికి వెళ్ళాలి. అదో ప్రాచీన రహస్య నగరంగా చెబుతారు. క్రీస్తు శకం మొదటి మిలీనియంలో ఈ కట్టడం మొత్తం సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది అని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనిపై విచిత్రమైన గీతలు, ఆకారాలు ఉన్నాయి కదా, వాటికి అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. కొంతమంది అంచనా ప్రకారం అవి మన ఇండియాలో నమ్మే రాశి ఫలాలలాంటివి కావచ్చు, లేదా విశ్వానికి సంబంధించిన గుర్తులు కావచ్చు. నంబర్ 2, భారీ రాతి గోళాలు. కోస్టారికా, ది జైంట్ స్టోన్ స్పియర్స్ ఆఫ్ కోస్టారికా. మధ్య అమెరికా దేశం కోస్టారికాలో భారీ రాతి గోళాలు గుండ్రంగా ఉండటం మాత్రమే కాదు, వాటిని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో కూడా తెలియదు. 1930లో అరటిపండ్ల తోటను సాగు చేస్తున్న కూలీలు పక్కనే ఉన్న అడవిని క్లీన్ చెయ్యాలని అనుకున్నారు. అలా వాడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ రాళ్లు వాళ్లకు కనిపించాయి. అలా ప్రపంచం వాటిని చూసింది. పూజారులలాంటి స్థానికులు కొందరు ఇవి దైవరాళ్లుగా భావించారు. వీటి మధ్యలో రహస్య బంగారం ఉంటుందని అన్నారు. కాని కొన్ని రాళ్లను పగలగొట్టి చూస్తే వాటిల్లో ఏమీ లభించలేదు. నంబర్ 3, రాతి యుగపు సొరంగాలు, స్టోన్ ఏజ్ టన్నెల్స్. యూరప్ ఖండంలో చాలా చోట్ల సొరంగాలున్నాయి. కొన్ని స్కాట్లాండ్ నుంచి టర్కీ దాకా ఉన్నాయి. భూగర్భంలో ఉన్న ఈ సొరంగాలు బయటపడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇవన్నీ శిలాయుగపు సొరంగాలే. వేటగాళ్లు కలిసేందుకు వీటిని నిర్మించుకొని ఉంటారని భావిస్తున్నా ఖచ్చితంగా ఎందుకు నిర్మించారో ఎవరికీ తెలియదు. తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకే వీటిని నిర్మించుకొని ఉంటారని కొందరు పరిశోధకులు అంచనా వేశారు. మరికొందరేమో సురక్షితంగా ప్రయాణించేందుకే వీటిని నిర్మించుకొని ఉంటారని భావించారు. తీవ్రమైన వాతావరణం నుంచి రక్షణ కోసం నిర్మించి ఉంటారని మరికొందరు చెప్పారు. నంబర్ 4, మొహెంజోదారో, పాకిస్తాన్. ఈ అద్భుతమైన నగరం ఎలా అంతరించిందన్నది పరిశోధకులకు దశాబ్దాలుగా ఓ మిస్టరీ. 1922లో భారత పురాతత్వ శాస్త్రవేత్త ఆర్డి బెనర్జీ ఈ నగర పురాతన ఆనవాళ్లను కనిపెట్టారు. సింధు నది దీవుల్లోని ఓ దీవిలో ఈ ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇంత అద్భుతమైన నగరం ఎలా నాశనమైంది అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది. ఈ నగరంలో నివసించిన వాళ్లకు ఏమైంది అనేది తెలియలేదు. ఎన్నో తవ్వకాలు జరిపినా ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు. సింధు నది వరదల వల్ల ప్రజలు జలసమాధి అయ్యారా అనే అనుమానాలు ఉన్నాయి. నంబర్ 5, మోయా పక్షులు. మోయా పక్షులు ఎగరలేవు, వీటికి రెక్కలు ఉండవు. ఇవి ఒకప్పుడు న్యూజిలాండ్లో ఉండేవి. 1500 సంవత్సరం నాటికి ఇవి అంతరించిపోయాయి. న్యూజిలాండ్లోని మారి తెగల ప్రజల అంచనా ప్రకారం ఆ పక్షులను మనుషులే చంపేశారు. ఇవి ఒక్కోటి 12 అడుగుల ఎత్తు ఉండి ఏనుగులలాగా కదిలేవి. ఇవి 230 కేజీల దాకా బరువు ఉండేవి. ఒకప్పుడు ఈ భూమిపై ఇలాంటివి దాదాపు 25 లక్షల పక్షులు ఉండేవని అంచనా. మరి అన్ని పక్షులు ఎలా అంతరించిపోయాయో అర్థం కాని పరిస్థితి. 20వ శతాబ్దంలో సైంటిస్టులు తవ్వకాలు జరిపినప్పుడు ఈ పక్షుల కాలు లభించింది. దాన్ని దాచి ఉంచారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.